నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి లక్ష్యం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. కలెక్టరేట్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, విశేషంగా ఆకట్టుకున్న ఫోటో ప్రదర్శన. రాజధానికి ఇంకా 44,000 ఎకరాలు అవసరమా? నిలదీసిన సిపిఐ ఎంఎల్ నాయకురాలు తాన్యా. ప్రాణం ఉన్నంత వరకు పవన్ వెంటే పయనం, స్పష్టం చేసిన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ. సినిమా థియేటర్లో జేసీ ఆకస్మిక తనిఖీలు, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దని, నిర్ణీత కాల వ్యవధిలో ఆర్జీలను పరిష్కరించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు సూచించారు. పెరవలి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీజీఆర్ఎస్ కు హాజరైన అధికారుల వివరాలు, అర్జీదారుల దరఖాస్తులను పరిశీలించారు. పీజీఆర్ఎస్ కు హాజరు కాని అధికారులు సంజయ్ తెలపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్వయంగా అర్జీదారులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్ పనితీరుపై, సమస్యల పరిష్కారంపై అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్ కు వచ్చిన ప్రతి అర్జీని పూర్తి స్థాయిలో పరిశీలించి అర్జీదారునికి త్వరితగతిన న్యాయం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. మామూలు కూడా మీకు ఏదైనా ఉంటే వేరే విషయం, కానీ అర్జీలు తీసుకునేటప్పుడు కూడా సెలవు పెట్టదు. ఇప్పుడు వాళ్ళు చాలా ఆసక్తితో వస్తుంది. బాధ్యత తీసుకుని తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన గావించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాములు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన కెఎస్ జవహర్, ఇతర అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమా రంగంలో అశేష ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శించి రాజకీయాల్లోకి ప్రవేశించి పేదల సమగ్ర అభ్యున్నతికి విప్లవాత్మకమైన పథకాలు అమలు చేశారని కొనియాడారు. జేసీ గారు కూడా మారేడు యొక్క విగ్రహానికి మాలలు చేస్తున్నారు. జవహర్ గారు, జవహర్ ఎన్టీఆర్, జవహర్ ఎన్టీఆర్, జవహర్. అందరూ అలా లేచి నిలబడి ఉండండి. స్థానిక అంబేద్కర్ భవన్ లో అమరావతి రాజధానికి అదనంగా 44,000 ఎకరాల భూమి సేకరణ దుర్మార్గమని, రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ఈ భూ సమీకరణ పద్ధతి మానుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉభయ గోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. దీనిలో అధ్యక్ష వర్గంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వి చిట్టిబాబు, ఏఐకేఎంఎస్ పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు సముద్రాల సుందరం వ్యవహరించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యురాలు పి టాన్యా, సిపిఐ జనశక్తి జిల్లా కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం తన గత అనుభవాన్ని మర్చిపోయి గతం కంటే మరింత ప్రమాదకరమైన విధానాలు చేపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత అవసరమో అంత ఇద్దాం. దానికి కూడా భూ సేకరణ పద్ధతిలో
వాళ్ళకి న్యాయమైన నష్టపరిహారం ఇచ్చి అవసరమైన సహాయాలను చేసి తీసుకోవాలి తప్ప ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మేము ప్లాట్లు ఇస్తాం మళ్ళీ అని చెప్పేసి నమ్మించి చేయడం అనేది కరెక్ట్ కాదనేది మేము భావిస్తున్నాం. అందుకని దీన్ని తక్షణం ఆపేయాలనేది మేము కోరుతున్నాం. ఈ 44,000 ఎకరాలు అంతమంది సేకరించిన దాంట్లోనే మట్టంగా కొద్దిమట్టంగా మన అవసరాలు సరిపడి కట్టుకుంటే తర్వాత అవసరాన్ని బట్టి మెల్లగా పెంచుకోవచ్చు ఆఫీసు రాజధాని. అంతేగాని ఇప్పుడే సింగపూర్ని తలదన్నేలాగా మగలంటే మోడీ గారు ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణానికి సహాయం చేస్తారని చెప్పారు పోయినసారి. కానీ ఇప్పుడు కనీసం గ్రాంట్గా ఇవ్వకుండా అప్పు ఇప్పించి ప్రపంచ బ్యాంకు వాళ్ళ సామ్రాజ్యాల దగ్గర అప్పులు ఇప్పించి గ్యారెంటీ ఇవ్వటం అది సహాయం చేయడం కాదు, గ్రాంట్ రూపంలో ఇవ్వాలి. చీలిన తర్వాత నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి తప్పనిసరిగా కేంద్రం సహాయం చేయాల్సిన అవసరం ఉంది. రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాపల్లి వీరంజన్ మాట్లాడుతున్నాం. ప్రధానంగా ఈ రాజధాని పేరుతో 1000 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. అవసరం లేకపోయినా ఇవాళ అవసరం లేకపోయినా 1000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంక్షోభంలో ఉంది. ఇటు బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సపోర్ట్ చేయకపోతే అసలు కేంద్ర ప్రభుత్వమే ఉండదు. ఇలాంటి టైంలో అమ్మ చెప్పినట్టు ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చుకున్న అప్పులు తప్ప కేంద్రం నుంచి ఏం తేవట్లేదు. మన మోడీ గారు వచ్చారు, ఇంతకుముందు ఏదో 4 గ్లాసులు గంగ ఏదో పట్టుకొచ్చాడు చెంబుతో, ఈసారి ఆ గంగ కూడా పట్టి రాలేదు. అసలు మోడీ గారు తన ఆలోచన ఏంటి? కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ బీహార్ సపోర్ట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేదు. ఇలాంటి టైంలో రాజధానికి సంబంధించిన విషయంలో లక్షల కోట్లు సాధించుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడు, ఎందుకంటే వీళ్ళు అవకతవకలు వీళ్ళు చేసినటువంటి అవినీతి ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి మోడీ గారి దగ్గర వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఇంకో 44,000 ఎకరాలు భూమిని వరి పండి, పత్తి పండి, అలాగే అనేక మంచి పంటలు పడుతున్న భూములను ఏడాది ఎకరాలు కొనేసి ఇవాళ రింగ్ రోడ్డు కోసం, అవుట్ రింగ్ రోడ్డు కోసం, విమానాశ్రయాల కోసం, మరి అలాగే కార్పొరేట్లకి కట్టబెట్టడానికి 99 పైసలకి 99 సంవత్సరాలకి ఇవాళ భూములు కట్టబెడుతున్నారు. ఈ రాజధాని కోసం ఈ 44,000 ఎకరాలు కొని ఈ భూమిని దారాదత్తం చేయడాన్ని సిపిఐఎంఎం డెమోక్రసీ పార్టీగా మేము వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల మూసివేత వ్యవహారంలో కుట్రపూరితంగా ఆ 4 వ్యక్తులు తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించి ఇబ్బందులకు గురిచేశారని జనసేన సిటీ ఇన్ఛార్జ్ ఎగ్జిబిటర్ అనుశ్రీ సత్యనారాయణ వెల్లడించారు. స్థానిక సాయి కృష్ణ థియేటర్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దిల్ రాజు, సురేష్ బాబు, సునీల్, శిరీష్ రెడ్డి థియేటర్లను తమ చేతిలో పెట్టుకుని సినిమా రంగాన్ని ఇబ్బందులు పాల్చేస్తున్నారని ఆరోపించారు. దిల్ రాజు తన సోదరుడు శిరీష్ రెడ్డిని కాపాడుకోవడానికి ఉద్దేశపూర్వకంగా జనసేన నాయకునివైన తన పేరును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం చూసి దిల్ రాజు పవన్ కళ్యాణ్ తరహాలో ఆస్కార్ నటుడిలా యాక్టింగ్ చేస్తున్నారని విమర్శించారు. నైజాంలో దిల్ రాజు గారు వేరే, అలాగే ఏసియన్ సునీల్, సురేష్ బాబు గారు ఒకటి. వాళ్ళు కొత్తగా ఎవరు వచ్చినా సరే వాళ్ళని బతకనీరు. ప్రొడ్యూసర్ని ఆ థియేటర్లు 80% 90% వీళ్ళ చేతిలో ఉండడం వల్ల ప్రొడ్యూసర్ని గ్రిప్లో పెట్టుకుని వీళ్ళకి ఇష్టం వచ్చిన టర్మ్స్కి వీళ్ళ కబందాస్తాలతో నైజాం పెట్టుకోవడం, అప్పటి నుంచి వీళ్ళకి ఆ పేరు ఆ నలుగురు అని ఆ పేరు. ఇటువంటి వ్యక్తి రాజమండ్రి జనసేన నేత అనుశ్రీ సత్యనారాయణ ఈ విధంగా పెట్టాడని వాళ్ళ మీద ఉన్న ఫోకస్. ఎందుకంటే అతను నిజంగా ఒక తూర్పుగోదావరి జిల్లా గురించే చెప్పి ఉంటే, అతను చెప్పి ఉంటే ఈస్ట్ సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు డిస్ట్రిక్ట్ కలిపని చెప్తుడు. ఆయన ఎంత దురుద్దేశమో ఎంత కన్నింగ్ నేచరో చూడండి. పవన్ కళ్యాణ్ గారు సోకాలు వీళ్ళందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో అతను దాన్ని దృష్టి మళ్లించడానికి నా పేరు వాడుతూ రాజమండ్రి జనసేన నేత అని పార్టీ పేరు కూడా చెప్పడం జరిగింది. అంటే దీన్ని తిరిగి మీ పార్టీ అతనే చేశాడు, మీ అక్కడి నుంచే పుట్టింది అని రాంగ్గా తెలియజేస్తూ అతను వాళ్ళ తమ్ముడిని శిరీష్ రెడ్డిని కాపాడుకోవడానికి నన్ను
నా మీద అభియోగం మోపడం జరిగింది. దిల్ రాజు గారు తమ్ముడు శిరీష్ రెడ్డి అండి, సురేష్ బాబు, సునీల్, పార్టీకి ఆ ఇండస్ట్రీకి సంబంధం లేదండి. గవర్నమెంట్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఎవరు ఏంటి అన్నది ఆయనకి తెలుసు. తప్పు చేసినవన్నీ మాత్రం ఎట్టి పరిస్థితి వదలను. రిటర్న్ గిఫ్ట్ బాగా ఇచ్చారు, థ్యాంక్స్ అని కూడా చెప్పడం అంటే ఆయన ఎంత సీరియస్గా ఉన్నారు. ఆ సీరియస్నెస్ భయపడే కదా ఇలా టర్న్ అయ్యి నన్ను బలి చేయడానికి ప్లాన్ చేశారు. ఇది దారుణం, మీ అందరికీ తెలుసు. పత్రికాముఖంగా మరొక్కసారి ఈ వీడియో వీక్షించిన వాళ్ళకి మొత్తం ఏంటంటే దిల్ రాజు, సురేష్ బాబు, శిరీష్ రెడ్డి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, సునీల్ మీ అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో అందరికీ. దాన్ని మా మీద పెట్టడం ఎంతవరకు సభ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచించాలి. ఏంటి 100% అసత్యమేండి. ఇప్పుడు ఇదంతా తెలిసిందంతా మీరంతా చూస్తున్నారు కదా, ఇందులో డేట్లతో సైతంగా ఉన్నాయి. ఇదంతా చూడండి. ఏంటి ప్రొడ్యూసర్ది మీటింగ్ కూడా చూడండి 19. ఏంటి 19వ తారీఖున ఛాంబరు సెక్రటరీ గారు లెటర్ కూడా చూడండి. ఇవన్నీ మీకు ప్రూఫ్లు ఇవన్నీ చూడండి. సినిమా రిలీజ్ అయిన తర్వాతే వీళ్ళు ఇదంతా చేసింది. నేనేమైనా ఈ మీటింగ్లో కానీ ఛాంబర్ మీటింగ్లో కానీ ఈ జరిగిన నేను ఒక్కటైనా పాల్గొన్నానా? దేంట్లో కూడా నేను ఒక్క మీటింగ్ కూడా పోలేదు. సారీ, దాన్ని మీరు గమనించండి. దీన్ని బట్టి దీని వెనక ఎవరు ఉన్నారని మీకు అర్థమవుతుంది కదా. ఆయన చెప్పింది అసత్యమా కాదా? 100% అండి. కుట్ర చేసింది అంటే మీకు అర్థమవుతుంది కదా. ఎప్పుడో మే నెల 21, 2024లో తీసుకున్న నిర్ణయాన్ని అది ఇలా సినిమాలు ఉన్నాయని. తూర్పు గోదావరి జిల్లాలో సినిమా హాళ్ల నిర్వహణ తీరును తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాములు తెలియజేశారు. లోపాలున్న థియేటర్లకు నోటీసులు జారీ చేస్తామన్నారు. స్థానిక సాయి కృష్ణ, రంభ, ఉర్వశి, మెనక, సూర్య ప్యాలెస్, సూర్య మినీ థియేటర్లో ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, డిఎస్పీ భవ్య కిషోర్, డిపిఆర్ఓ వై బాలకృష్ణ, జిల్లా సహాయక అగ్నిమాపక అధికారి కె శ్రీనివాస్, ఫుడ్ ఇన్స్పెక్టర్ వి రుక్కయ్య, అర్బన్ తహసీల్దార్ పిహెచ్ పాపారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కె అన్నవరం తదితర అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అదేండి, అంటే ఇలాగే ఉంటాయండి ప్రస్తుతం. ఈ రోజులో అయితే ఈ వీకెండ్స్ అయితే కొద్దిగా పర్వాలేదండి. ఇప్పుడు ఈ మండే నుంచి కొంచెం స్లో. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా థియేటర్ నడపడం చాలా ఇబ్బందికరంగా మారిందని, అందువల్ల పర్సంటేజీ అడగాలని నిర్ణయం తీసుకున్నామని, థియేటర్లు మూసేయాలనే ఆలోచన లేదని తూర్పు గోదావరి జిల్లా సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోళ్ల అచ్యుతరామారావు వెల్లడించారు. బుధవారం స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న సీతారా హోటల్లో జరిగిన మీడియాతో కోళ్ల బాబు మాట్లాడుతూ థియేటర్లు బంద్ చేస్తున్నామన్న ప్రచారం 100కి 100 కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంతో జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. సినిమాలు లేక సరైన విధంగా ఆదాయం రావడం లేదని, థియేటర్లు నిర్వహించడానికి ఇబ్బంది పడి జూన్ 1 నుంచి మూసివేయాలని నిర్ణయించుకున్నామన్నారు. అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్. ఇప్పుడు రాజకీయానికి సినిమా థియేటర్ల వ్యాపారం అనుశ్రీ సత్యనారాయణ గారు సంబంధం లేని విషయం ఇది. ఇది జిల్లా అసోసియేషన్ అంతా చేసింది. ఇందులో సురేష్ బాబు గారి ఆఫీసులు ఉన్నాయి, గీతా ఆఫీసులు ఉన్నాయి, ఇంకో ఎవరో దుర్గారెడ్డి గారి ఆఫీసులు ఉన్నాయి. ఇన్ని ఆఫీసులు ఉన్నాయి. ఇన్ని ఆఫీసులు వచ్చి ఆయన ఎందుకు చేయాలి? మనం అందరూ ఒప్పుకున్నారు. అది తప్పది.
సత్యనారాయణ గారు ఇండివిజువల్ చేయడం అనేది అది అది ఆయన చేయలేదు. జిల్లా అసోసియేషను నిర్ణయం ప్రకారం జరిగింది తప్ప అదే విషయం ఆయన చెప్పాడు. ఎక్కడ హైదరాబాద్ మీటింగ్లో ఎక్కడో చెప్పారు. ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నాడు, సినిమా హీరోలు చేస్తున్నారు. సినిమా హీరోలతో వచ్చి తగ్గించి వాళ్ళు ఏమన్నారు, ప్రొడ్యూసర్ మా కాస్ట్ ఆఫ్ రేట్ పెరిగిపోయింది అన్నారు. పెరిగిపోయిన దాన్ని బట్టి డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ అమ్ముతున్నాడు. ఈ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చి మమ్మల్ని అడుగుతున్నాడు డబ్బులు. మేము అడ్వాన్స్ ఇస్తున్నాం. అడ్వాన్స్లు ఒక్కో దియ్యాటకి 40 నుంచి 50 లక్షలు బ్లాక్ అయిపోయి మాకు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు అలాగే ఇటు సినిమా ఉంది, నేను ఇచ్చాను 15 లక్షల అకౌంట్లు ఇచ్చాను, ఇవాళ ఎంతో తెలియదు నాకు పరిస్థితి. అలాగా ఇవాళ ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసి మీ అందరి ద్వారా రిక్వెస్ట్ చేసిందంటే అందరూ మాట్లాడుతున్నారు తప్ప సినీ ఆర్టిస్టులు ఎవరు మాట్లాడలే. వాళ్ళకి 2 చేతులు దండం పెడుతున్నాను నేను. హీరోలు అందరూ కలిసి మూవీ ఆర్టిస్ట్ తరఫున బయటకు వచ్చి సినిమా థియేటర్ ఇండస్ట్రీని బతికించమని కోరుతున్నాం. కనీసం మీరు సంవత్సరానికి 2 సినిమాలు హీరో చేస్తే ఈ ఇష్యూలే ఉండవు అసలు. ఇప్పుడు ఉన్న మనకి గత 2019 ముందు ఇచ్చిన రాయితీలే చాలు, మాకు ఏం అవసరం లేదు. మాకు సినిమాలు మేము అందరూ చేయమని కోరుతున్నాం. అందరూ హీరోలు అందరూ కూడా మళ్ళీ 2 చేతులు దండం పెడుతున్నాం. మేము సినిమా ఇండస్ట్రీ బతికించండి, బతికితే అందరూ బాగుపడతారు. సినిమా హీరో టెక్నీషియన్లు చేస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ మన ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టగలరు, డబ్బులు దాన్ని డిస్ట్రిబ్యూటర్ కొనగలరు, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జిబిటర్ డబ్బులు ఇస్తున్నాం, డిస్ట్రిబ్యూటర్ కూడా డిస్ట్రిబ్యూటర్ తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ ఇస్తున్నాం, ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తాం. దాన్ని ఒక వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి సినిమా డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. మేము అందరూ చాలా ఆనందపడ్డాం. అమ్మయ్య మన సినిమా వచ్చింది, సినిమా ఆడేద్దాం, ఎగ్జిబిటర్లు అందరూ హ్యాపీగా చేసుకోవచ్చు, మనం ఇబ్బంది లేదు మనకి పవన్ కళ్యాణ్ అనుకున్నాం. ఈ లోపల మరి దాన్ని ఎలాగా వక్రీయించారో ఏం చేశారో తెలీదు. దాన్ని పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి బంద్ చేస్తున్నారు, అసలు బంద్ అన్న మాట ఎక్కడా రాలేదు. మళ్ళీ చెప్తున్నాను, పెద్ద ఆయన సినిమా చేయాలంటే ఇవాళ ఇండస్ట్రీలో ఆయన మాకు రాష్ట్ర ప్రభుత్వంలో వయసు ముఖ్యమంత్రి ఉన్నాయంటే మాకు చాలా ఆనందం, గర్వం, మా సపోర్ట్ ఆయన ఎప్పుడు కూడా చెప్తాడు ఆయన. ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ హరిహర వీళ్ళు ఆ సినిమా తీస్తున్నారన్న హైదరాబాద్లో సెట్ వేశారు, రత్నం గారు 50 లక్షలు అయింది దానికి. మళ్ళీ విజయవాడలో సెట్ వేయడానికి ఆయనే సొంత ఖర్చులు పెట్టి సెట్ వేయ, అది నాకు తెలుసు. అది ఆయన సొంత డబ్బులతో ఆ సినిమా సెట్ వేసి ఆయన షూటింగ్ చేస్తున్నాడు ఇవాళ. అలాంటి వ్యక్తిని మనం వదులుకోవడం అనేది అది 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 ఎవరు కూడా అది సహించడానికి నేరం ఇవాళ పరిస్థితులు. అలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఎంత నిస్వార్థంగా చేస్తున్నాడు. ఆయన వచ్చిన డబ్బులన్నీ కూడా ప్రజలకు పంచిపెడుతూ ఆయన కష్టంతో యాక్షన్ అంటే తక్కువ కాదండి. అది రాత్రుల పోగులు కష్టపడాలి, లైటింగ్ పడతాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి డైలీ చెప్పడం. అలాంటి వ్యక్తులు ఇవాళ మన ఇండస్ట్రీలో ఉండడం చాలా గొప్ప మనకి. అందువల్ల ఏంటంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం కూడా కారణం ఏంటంటే ఏదో హరిహర వెళ్ళి గురించి మేము బంద్ చేస్తామని అన్నది అది 100కి 100 మేము అనలేదు, ఇక్కడ జరగలేదు. అలాంటి విషయంలో అలాంటివి ఇవాళ ఏంటంటే థియేటర్లో మనుగడ పోతుంది కాబట్టి దాన్ని మనం ఏ రకంగా బతికించుకోవాలి అనే ఆలోచనలో పేదలకు కూడు గూడు గుడ్డ లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి అనితర సాధ్యమైన సంక్షేమ పథకాలను అమలు చేసిన నందమూరి తారక రామారావు ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిమ్మలపూడి గోవింద్, అన్య రామకృష్ణ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కడపలోని జరుగుతున్న మహానాడులో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆదేశాల మేరకు 42వ డివిజన్లో గన్ని నివాసం వద్ద వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండాను పార్టీ సీనియర్ నాయకులు నిమ్మలపూడి గోవింద్ ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు అన్య రామకృష్ణ, మల్ల వెంకట్రావు, ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్, యువ వైద్యులు అన్య ప్రణవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇచ్చండి, ఇచ్చుకుంటే చేయి పెట్టండి అని చేతులు పెట్టండి. అందరికొంటా
తీసుకోండి బటర్ మిల్క్ పెద్దల గారికి బటర్ మిల్క్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నాయకత్వం వర్ధిల్లాలి. కడపలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అక్కడ జరుగుతున్న మహానాడులో అందరూ పాల్గొంటున్నారు. వారి యొక్క సూచనల మేరకు ఇక్కడ పెద్దలందరి ఆధ్వర్యంలో కూడా పెద్దలు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత మన గణకృష్ణ గారి సహకారంతో మన గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద వారి యొక్క ఔదార్యంతో అక్కడ భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా గణకృష్ణ గారి ఆదేశాల మేరకు వారి మహానాడులో ఉన్న కారణంగా కార్యకర్తలంతా కూడా వారు లేకపోయినా రెట్టించిన ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయినా కూడా ఏ కార్యకర్త కూడా జోష్ తగ్గకుండా ఇంత చక్కగా వారి నాయకులు లేకపోయినా కార్యకర్తలంతా కలిసి ఒక కుటుంబంలాగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల క్రమశిక్షణకు నిదర్శనం. గండికృష్ణ గారు క్రమం తప్పకుండా ఇక్కడ చక్కగా కార్యక్రమాలు చేయడం మాకు ఎంతో ఆనందం. మహమ్మదీయుల దండయాత్రలు దురాక్రమణలతో దెబ్బతిన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు కాశీ, అయోధ్య వంటి అనేక ప్రసిద్ధ దేవాలయాలను పునర్నిర్మాణం గావించి మంచి పాలన అందిస్తూ శ్రీ జనోద్ధరణకు శ్రీకారం చుట్టిన మహారాణి అహల్యాబాయి పోల్కా సేవలను పలువురు కొనియాడారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థాయిలో ధవళేశ్వరం పద్మావతి ఫంక్షన్ హాల్లో అహల్యాబాయి హోల్కర్ జయంతి ఉత్సవం అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఒంటెద్దు స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బొల్లిన నిర్మలా కిషోర్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి విజయవాణి, యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మనోజ్ బాబు పాల్గొన్నారు. జీవితంలో ఎన్ని విషాద సంఘటనలు జరిగినాయి, వాటన్నిటిని ఎలా ఎదుర్కొన్నారు, అది దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని ప్రతి జీవితంలోనూ వచ్చే సందర్భాలని ఏ విధంగా ఎదుర్కొని ముందుకెళ్ళాలి, అదేవిధంగా ఆవిడ చేసిన సుపరిపాలన ప్రజారంజకంగా ఒక మాతృమూర్తిలాగా ప్రజలకు అన్ని రకాలైన సదుపాయాలు కల్పిస్తూ ప్రజలతో పాటుగా పశు పక్షాదులను ఏ విధంగా పోషించారు అన్న దాని విషయంగా కూడా మనకి సమానత్వము, సమయస్ఫూర్తి, ధీరత్వము, వీరత్వము ఇవన్నీ కూడా ఒక మహిళలో, అంటే ఒక మనిషి జీవిత కాలంలో ఇన్ని అద్భుత కార్యాలు చేయొచ్చా అని మనందరికీ సంభ్రమాశ్చర్యాల గురి చేసే ఒక వీర ధీర పుణ్య చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, భారతదేశాన్ని మొఘలులు వాళ్ళకన్నా ముందుండే వాళ్ళు ఇంచుమించు 850 ఏళ్ళ వరకు మన దేశాన్ని పాలించారు. 1857వ సంవత్సరం వరకు కూడా మొఘలుల సామ్రాజ్యం మన భారతదేశంలో సాగింది. దానికి ముందు మన భారతదేశం అఖండ భారతంగా ఉండేది. భారతదేశంతో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బర్మా, ఇప్పుడు రంగూన్ అంటున్నాం కదండి, మయన్మార్, ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక భూటాన్, ఈ దేశాలన్నీ కూడా మనకి ఇంచుమించు ఒక మొఘలులు రాకముందు వరకు కూడా మనం అఖండ భారతంగా ఉండేవారు. సరే, మొఘలులు వచ్చారు, భారతదేశం పైకి దండెత్త చేయడం, మన ఆస్తులను కానీ ఇంకా మీకు తెలిసిన విషయాలే. ఇటీవల మనం ఆ రోజుల్లో ఔరంగజేబు యొక్క వ్యవస్థ పరిస్థితి, క్రూరత్వం ఆ విధంగా ఉండేది. ఆ క్రమంలో మరొక వైపు బ్రిటిష్ వాళ్ళు మన దేశం పైకి మళ్ళీ వ్యాపార రీత్యా రావడం, మళ్ళీ మన పైకి దండెత్తడం, మన దేశాన్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేయడం. స్థానిక 3వ డివిజన్ ఆర్ట్స్ కళాశాల వద్ద మాజీ కార్పొరేటర్ జక్కంపూడి శ్రీరంగ నాయకులు స్థాపించిన మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహం వద్ద సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు యూనిట్ ఇన్ఛార్జ్ జక్కంపూడి అర్జున్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే నినాదాలతో రాజకీయాల్లోకి వచ్చి కిలో బియ్యం 2 రూపాయలకు అందించారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ అహ్మద్ ఉన్నీసా, ఎస్సీసెల్ నాయకులు పెందుర్తి నాగమణి, కడిమి ప్రసాద్, బూత్ ఇన్ఛార్జ్ అందలూరి లీలా, కొండపల్లి శ్రీదేవి, కడుపుటిన సరోజిని, కోటేశ్వరరావు, నౌషద్, షారిక్, నజీర్, రామేశ్వరి, భవానీ, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
దానా వీడియో కాదు. హుకుంపేట బొప్పల సావిత్రమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007-2008 10వ తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సత్కరించారు. వారంతా ఒక్కసారిగా చిన్న పిల్లలైపోయారు. తాము చదువుకున్న రోజులలో చేసిన అల్లరిని ఆనాటి సంగతులను నెమరు వేసుకున్నారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరినొకరు పోల్చుకుంటూ ఆట పట్టించుకుంటూ సందడి చేశారు. వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఆనందంగా గడిపారు. ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో అందరూ డ్యాన్సులు చేసి అలరించారు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం. మాస్టర్లు కూడా మళ్ళీ కలిసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకన్నా ఇంకా ఏం చెప్పాలి, ఆ రోజులు మళ్ళీ రావు మనకి. చాలా హ్యాపీగా ఉంది, చాలా సరదాగా గడిచిపోయింది మీ బ్యాచ్ ప్రైవేట్ క్లాసులతో వాటితో కూడా. మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి లక్ష్యం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. కలెక్టరేట్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, విశేషంగా ఆకట్టుకున్న ఫోటో ప్రదర్శన. రాజధానికి ఇంకా 44,000 ఎకరాలు అవసరమా? నిలదీసిన సిపిఐ ఎమ్మెల్యే నాయకురాలు తాన్యా. ప్రాణం ఉన్నంత వరకు పవన్ వెంటే పయనం, స్పష్టం చేసిన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ. సినిమా థియేటర్లో జేసీ ఆకస్మిక తనిఖీలు, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.